దేవాలయాల భద్రతలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఎస్ఐ గణేష్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ గణేష్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ ఎల్లమ్మ ఆలయంలో దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా అన్ని ఆలయాల్లో గ్రామస్తుల దాతల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. దొంగతనాలు జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు పరకాల అంజాగౌడ్, మాజీ ఎంపీటీసీ ఎల్లాగౌడ్, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీపతి గౌడ్, మాజీ సర్పంచ్ బలరాం గౌడ్, మాజీ అధ్యక్షులు దేవాగౌడ్, యాదగిరి గౌడ్, దుర్గా ప్రసాద్, అజయ్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సైడ్ ఉండ సైడ్ ఉండే తిన్నారా? ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దేవత అయిన శ్రీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో గతంలో 4-5 సార్లు దొంగతనాలు జరిగినాయి. దీనికి మేమందరం కలిసి మాట్లాడుకొని మా గౌడ సంఘం నుంచే లింగంపల్లి దేవగౌడ్, కోల పరశురామగౌడ అనే దాతలు ఇద్దరు ముందుకు వచ్చి దాదాపు 20,000 పైన వ్యయాన్ని వారు భరించుకొని 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్టి కార్యక్రమంలో గౌరవనీయులు మన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ గౌరవనీయులు చిందం గణేష్ గారిని ఆహ్వానించడం, మరి మా మాట మన్నించి వచ్చి ఈరోజు ప్రారంభించేందుకు వారికి కూడా మా గౌడ సంఘం తరఫున హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాం. ముస్తాబాద్ మండల పరిధిలోని గూడెం గ్రామ పరిధిలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్లో దాతల సహాయంతో ఈరోజు 4 కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు, ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులకు అభినందనలు. అదేవిధంగా అన్ని టెంపుల్స్లో వాళ్ళ గ్రామస్తులు దాతల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దొంగతనాలు జరిగినప్పుడు మనం దొంగలను పట్టుకోవడానికి కానీ, సీసీ కెమెరాలు ఉంటే అసలు దొంగతనాలు జరగకుండా నిరోధించడానికి కానీ పనిచేస్తాయి. ఇంత చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటే ఎప్పుడైనా కొంచెం ముందుకొచ్చి దాతల సహాయంతో కానీ, గ్రామస్తులు లేదా కుల సంఘాల సహాయంతో కానీ, ఆ టెంపుల్ శాఖ సహాయంతో కానీ అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాం.